కార్యక్రమాన్ని ఘనంగా జరిపించిన విధానం బట్టి స్తోత్రాలయ్య. తిరిగి నీ పాసని చేయాలంటే దీనిని కానీ దాసుని నీ పాసని పెడుతున్నాను కదా. నీ మాట విత్తడానికి కానీ యోగ్యంగా నిలబెట్టుతుంది. యోగ్యత లేని వాళ్ళకంటే నాకంటే గొప్ప వారు పెద్దవారు నీ పిల్లలు కానీ వారికి అర్థమైన రీతిలోనూ నీ పిల్లలకు అర్థమైన రీతిలో చెప్పడానికి కానీ సమస్య జ్ఞానాన్ని అనుగ్రహించండి. అయినా నేను మరుగు చేసుకోవడానికి మీరు కృప చూపెడతాను. జ్ఞానయుక్తమైన ప్రదర్శన కాదు కనుకని మీ యొక్క గొప్పతనాన్ని మీ ప్రశ్నలు మాట్లాడుతుంది. వాటికి నా విలువలను నిపులకు అందించే బాధ్యతను నాకు అనుగ్రహించడానికి స్తోత్రాలు. వినగలి చెవులు గ్రహించి మనసులో నిపులకు అనుగ్రహించండి. మీ పరిశుభ్రత సహాయం అందించేయమని మా ప్రదేశంలో విశ్లేషణ ప్రాంతాలు పిల్లగా గతించిన నెలలో ఇంచుమించు మోషే గారి గురించి ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో మాట చూసుకుని మనం ముందుకెళ్ళాం. అలాగే 12వ అధ్యాయం 1వ వచనం మరోసారి చూద్దాం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూడబడుతున్న పిల్లలు. ఈ గొప్ప సాక్షి సమూహం ఏదో కాదు. ఏప్రిల్ రాష్ట్ర 11వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చూస్తే విశ్వాసం ఏదో జాబితా కనబడుతుంది, ఒక పట్టిక కనబడుతుంది. అందులో విశ్వాసం ద్వారా ఎన్నో రాజ్యాలు జయించేశారు, ఎన్నో గొప్ప కార్యాలు శూర కార్యాలు చేశారు పిల్లలు. వారంతా పిల్లల వీళ్ళందరూ కూడా మనల్ని ఆవరించి ఉన్నారంట. వీరు ఆవరించి ఉన్నప్పటికీ కూడా మనం కూడా అంటున్నాడు పిల్లలు సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి భారం విడిచిపెట్టాక వీళ్ళ వైపు చూడద్దు. వాళ్ళు ఉన్నారు మన మాదిరిగాను చూసుకుని ఒక పాఠం నేర్చుకోవడానికి. కానీ యేసు వైపు చూస్తూ ఓపికతో పరుగు బంధువుల పరిగెత్తుకుంటున్నాడు పిల్లలు. అందులో విశ్వాసం వీళ్ళైన ఒకరి గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రభు చిత్తమైన పిల్లలు దీనిలో ఉన్న విశ్వాసం వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ముందున కాలంలో 11వ అధ్యాయం 32వ వర్షం చూడండి పిల్లలు. 11వ అధ్యాయం 32వ వర్షం. గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు అంటున్నాడు పిల్లల. వీరందరి గురించి అంటే పిల్లల ఇంకా నువ్వు ఏమి చెప్తున్నావు వివరించడానికి సమయం లేదు అంటున్నాడు పిల్లలు. వాళ్ళు ఏ రీతిగా బ్రతుకారు పిల్లలు, వారి జీవితాలు కనుక మనం తొంగి చూస్తే పిల్లలు మనకు అద్భుతమైన మాటలు పిల్లలు మనకు అర్థమవుతాయి పిల్లలు. నిజంగా ఒక గొప్ప విషయం మనం నేర్చుకుందాం పిల్లలు. చిన్న చిన్న మాటలు బట్టి మన ఆత్మీయ స్థితిలో నుంచి మనం పడిపోకుండా నిజంగా ఈ వాక్యానికి సమయం వస్తుంది కదా అని 2-3 మెసేజ్ ప్రిపేర్. దీన్ని బట్టి ఎవరు బాధపడుతున్నావు అని మళ్ళీ నిజంగా దేవుడు బాధలు పడుకుంటే నేను నేర్చుకున్న దాంట్లో నుంచి నాకు నచ్చిన పాఠ్యాంశం నుంచి నా జీవితాన్ని మార్చిన పాఠ్యాంశం నుంచి ఒక అద్భుతమైన పాఠం పిల్లలు దావీదు గారి గురించి. దావీదు గారి గురించి మాట్లాడుతుంటే ముందుగా నిజంగా ఈరోజు మన ముఖ్య ఉద్దేశం దావీదు గారి గురించి నేర్చుకోవడానికి పిల్లలు. ఆయన గురించి మాట్లాడుతూ తన చుట్టూ ఉన్న స్నేహితుల గురించి కూడా అక్కడ ఉన్న స్థితిగతుల గురించి మనం ఆలోచిస్తే పిల్లలు ఈరోజు 5 వ్యక్తులు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా దావీదు గారు, ఆ తర్వాత సౌలు గారు, తర్వాత సౌలు ఒక సైన్యాధిపతి ఉన్నాడు అబ్నేరు, తర్వాత సౌలు కుమారుడు ఇష్బోషెతు, తర్వాత యోవాబు ఉన్నాడు. యోవాబు ఎవరో కాదు దావీదు యొక్క సైన్యాధిపతి. 5 వ్యక్తులు పిల్లలు, 5 వ్యక్తులు. సౌలు గారు, అబ్నేరు సౌలు సైన్యాధిపతి, ఇంకోటి ఇష్బోషెతు సౌలు కుమారుడు, యోనాతాను కూడా సౌలు కుమారుడు, ఇష్బోషెతు సౌలు కుమారులో ఒకరు. ఇంకోటి 4వది యోవాబు. యోవాబు ఎవరో కాదు సౌలు దావీదు సైన్యాధిపతి, చివరిగా దావీదు పిల్లల. నిజంగా పిల్లల ఒక అద్భుతమైన పాఠ్యం గురించి నేను తెలియజేయాలనుకున్నాను పిల్లలు. ఇప్పుడే రక్షణకు వచ్చిన పిల్లలు కూడా సులువుగా చిక్కులు పెట్టేది ప్రతి పాపను కూడా విడిచిపెట్టేసి ఏదో ప్రతి సంఘటన మన జీవితంలో ఏదో విధంగా మనకు తాగుతూనే ఉంటుంది. మన పడగొట్టడానికి సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఒక్కొక్క మాట వాక్యంలో వింటున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి అది ఫలభరితంగా ఉండాలా, మెరుగుకరంగా ఉండాలి. పక్క వారిని చూసేసి మన ఆత్మస్థితిని పోగొట్టుకోవద్దు. ఎవరో నటిస్తున్నారు కాబట్టి వారి స్థితిని చూసి మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇది సంఘము సావాసాలు ఎదుగుతున్నారు, ఫలిస్తున్నారు కాబట్టి మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షణ ఇంకా బలపడడానికి ఈ సావాసాన్ని వినియోగించుకోవాలి. దేవుని వరకు బలంగా బ్రతకడానికి మీ ఆత్మస్థితిని నిలబెట్టుకోవాలి. ఈ వాక్యాలను వెళ్ళగల ముందుకు ప్రియులరా, దావీదు గారి గురించి మీకు బాగా తెలుసు. ఇశ్రాయేలుకు రాజుగా ఉంటున్న సౌలు గారు, మొట్టమొదటి రాజు సౌలు గారు పిల్లలు తెలుసు కదా. వింటున్నారు కదా పిల్లలు, కొద్దిసేపు పిల్లలు చక్కగా అద్భుతమైన మాటలు విన్నారు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి వాడు ప్రథముడు సౌలు గారు, ఇశ్రాయేలుకి రాజు. ఇంచుమించు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 2000 సంవత్సరాలు క్రీస్తు వచ్చిన తర్వాత 2000 సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన పిల్లల. ఆ కాలంలో సౌలు చనిపోయిన తర్వాత కాలం ఎలా అయిపోయిందంటే పిల్లల, దావీదు గారు చిన్నప్పటి నుంచి తెలుసు దేవుళ్ళు బలపడుతున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. అతనికి మంచి వయసు రాకన ముందుగానే సమయంలో అతన్ని
అభిషేకించినట్టుగా, దేవుడు అతన్ని బలపరిచినట్టుగా ఇశ్రాయేలు రాజు ఎవరో కాదు, ఈ దావీదు అని కొమ్ము ఎత్తి తైలం పోసి అభిషేకించిన వ్యక్తి అని మనకు తెలుసుకున్నారు దావీదు గారు. గొలియాతుని చంపకన్నా ముందే ఈ సంఘటన జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు ప్రియులారా, సౌలు గారు అధికారిగా ఉన్నారు, రాజుగా ఉన్నారు. సౌలు ఎవరో బాగా మనకు తెలుసు, బెన్యామీను గోత్రీయుడు. బెన్యామీను కనిష్టమైన గోత్రం, ఇశ్రాయేలు 12 గోత్రంలో చిన్న గోత్రం. అలాంటి గోత్రీయుల్లో ఉన్న సౌలు గారిని దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టేశాడు. చిన్నవాడైనప్పటికీ, బెన్యామీను గోత్రం చిన్నదైనప్పటికీ అందులో నుంచి సౌలుని ఎన్నుకొని ఉన్నత స్థానంలో 12 గోత్రాల దేవుడు జనాంగం అనుకున్న జనాంగానికి ఒక రాజుగా ఉంచేశాడు. సౌలు ఎలా ఉంటాడో తెలుసా ప్రియులారా? జనుల యొక్క వాంఛ కొరకు జనులు ఒక సర్వజన అంటే సకల జనులకు మర్యాద చొప్పున ఒక రాజు కావాలని సమయంలో దగ్గరికి వచ్చేసాడు. ఆ వారి తప్పుడు ఆలోచన వల్ల పుట్టిన వాడి సౌలు ప్రియులారా. ఆయన మంచి భూమికి వచ్చేసాడు, కానీ రాజు అయింది జనుల యొక్క తప్పుడు ఆలోచన బట్టి సౌలు రాజు అయ్యాడు ప్రియులారా. ఏమంటారంటే సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజు కావాలని సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చేసాడు ప్రియులారా. నిజంగా ఆలోచిస్తే ప్రియులారా, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడ సూచక్రియలు చేసి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు రాజు ఎవరు కనిపించలేదు వాళ్ళు. రాజు కావాలని ఏ రోజు అడగలేదు. ఎర్ర సముద్రం ముందొచ్చినప్పుడు ఏ రాజు గుర్తుకు రాలేదు వాళ్ళు. దాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించినప్పుడు ఏ రాజు గుర్తుకు రాలేదు. ఆకలిస్తే మన్నాన్ని ఇచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు, దాహం వేస్తే బండల నుంచి నీళ్ళు ఇచ్చేసాడు. ఆ రోజు ఏ రోజు రాజు గుర్తుకు రాలేదు పిల్లలు. అంత సెట్ అయిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన తర్వాత, ఆ భూభాగాన్ని ఇజ్రాయేలుకు స్వాస్థంగా ఇచ్చిన తర్వాత అప్పుడు రాజు కావాలని వీళ్ళు ప్రవక్త దగ్గరికి వచ్చేసారు పిల్లలు. ఎవరనుకున్నా తెలుసా పిల్లల? దేవుడే రాజుగా ఉన్నాడు. దేవుని స్థానంలో సౌలును పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సమయాన్ని బాధపడుతున్నాడు, ఇది పద్ధతి కాదయ్యా, మీరు రాజు కావాలని ఎందుకు గోజాడుతున్నారు? రాజు ఎందుకు దేవుని తిరస్కరిస్తున్నారు? సమయాన్ని బాధపడితే నువ్వెందుకు బాధపడుతున్నావు? వాళ్ళు నన్నే తిరస్కరించిన దేవుడు అంటూ దేవుడే ఒక మెట్టు తగ్గి సౌలును రాజుగా చేశాడు పిల్లలు. ఈ విషయం గుర్తుండాలి. ఇలా చాలా చిన్నది బెన్యామీను గోత్రం. అందులో నుంచి సౌలుని ఎన్నుకున్న తర్వాత ఎలా ఉండాలి పిల్లలు? అర్హత లేని దానికి దేవుడు అర్హుడుగా పెట్టి నిలబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత తన స్వార్థం కొరకు నిజంగా ఒక కుమార సమానమైన యోనాతాను తన కుమారుడు, తనకు ప్రియమైన స్నేహితుడు, యోనాతాను యొక్క ప్రియమైన స్నేహితుడు దావీదు పిల్లలు. కుమార సమానుడైన దావీదును చంపడానికి కక్ష కట్టాడు పిల్లలు. కక్ష కడుతూ ప్రతి దినము తను వెంటాడుతూనే ఉన్నాడు పిల్లలు. వెంటాడుతూనే ఉన్నాడు పిల్లలు. అలాంటి సందర్భంలో ప్రియులారా, దావీదు మంచి మానవత విలువలు కలిగిన వ్యక్తి ప్రియులారా. అతను చంపాలనుకుంటే గొలియాతు కంటే బలిష్ఠుడు కాదు సౌలు. సింహంలో చీల్చిన వాడు పిల్ల దావీదు. సింహం కంటే బలిష్ఠుడు కాదు సౌలు. ఎలుగు బట్టినే చీల్చిన వాడు దావీదు. అతను చంపాలనుకుంటే చంపేయచ్చు. ఈ ముసలి వాడైన సౌలు ఒక లెక్క కాదు పిల్లలు. 100 మంది ముందోళ్ళను తీసుకోమంటాడు. ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళేసి దావీదు చంపాలని సౌలు ఒక ప్లాన్ వేశాడు. 100 మంది ముందోళ్ళు కావాలని చెప్పమంటాడు దావీదు. ఇతను వెళ్ళేసి ఒక్కడే వెళ్ళి 200 మందోళ్ళను తీసుకొస్తాడు. తీసుకొచ్చి సౌలుకి ఇస్తాడు. అతని 200 మందిని చంపేవాడికి సౌలు ఒక లెక్క కాదు కదా పిల్లలు. కానీ ఒక మాట అంటారు పిల్లలు, దేవుడు అభిషేకించిన వ్యక్తి నేను ముట్టచాలనుకుంటాడు పిల్లలు. మంచి మానవ విలువలు కలిగిన వ్యక్తి పిల్లలు. అలాంటి దావీదును చంపడానికి ఆహారం విషయంలో ప్రతి దినము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు పిల్లలు. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఇచ్చిన అధికారం ఏంటి పిల్లలు? ఇశ్రాయేలును సరిగ్గా చూసుకోమని, చక్కగా పాలించమని. మీకు అర్హత లేనప్పటికీ నేను ఒక అధికారిగా ఉంచాను. ఆ విలువను కోల్పోయి ఆ స్థానాన్ని దిగజార్చుకొని దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు పిల్లలు. ఇలా పారిపోతూ సౌలు తరుముతున్నప్పుడు పారిపోతూ దావీదు ఫిలిష్తీయుల దేశంలో వెళ్తున్నాడు. అక్కడ రాజును అడుగుతాడు, నేను ఉండడానికి ఒక స్థలం ఇవ్వమని. ఆ రాజు సిగ్లెగ్ అనే ఒక ప్రాంతాన్ని ఇస్తాడు పిల్లలు. అతనితో ఉన్నవాళ్ళు అతను కూడా అక్కడ కాపురం ఉంటారు. ఇంచుమించు 600 మంది కుటుంబాలు దావీదుతో పాటు. కొంతకాలానికి సౌలు చనిపోతాడు పిల్లలు. సౌలు చనిపోయిన తర్వాత రూట్ క్లియర్ అయిపోయింది. వెంటనే వచ్చేసి రెడ్ కార్పెట్ పరిచేసినట్టుగా అతను వెంటనే వచ్చేసి సింహాసనం మీద కూర్చోవచ్చు దావీదు. కానీ ఇలా ఉంటే పిల్లల నిజంగా దేవుల్లో ఉన్న పిల్లలు, దేవుని కొరకు బ్రతుకుతున్నవారు, సేవలో ఉన్నవారు, పరిచర్లో కొనసాగుతున్నవారు, నేను దేవుని కొరకు బ్రతుకుతాను అనుకున్న వారికి ఈ మాట నిజంగా మన హృదయాలు కాకపోయింది పిల్లలు. ఇలా అన్ని సులువైపోయినాయి. సౌలు కూడా చనిపోయాడు పిల్లలు. వచ్చి సింహాసనం మీద కూర్చోవచ్చు. కానీ ఎలా అయిపోయిందంటే పిల్లల 12 గోత్రాల మీద రాజు ఉండడానికి అతనికి పట్టిన కాలం 7 సంవత్సరాల 6 నెలలు పిల్లలు. ఆ నిరీక్షణ చూడండి పిల్లలు. మనం అనుకుంటాం ఈ నెలలో కావాల్సిన పని కాలేదని విసిగిపోతాం. దేవుళ్ళో బ్రతుకుతున్నాను, నన్ను నేను పరీక్షించుకున్నాను, ప్రార్థన జీవితంలో, ఉపవాస కూడికలను, సంఘంలోను, ఆరాధనలు అన్నింటిలో పాల్గొంటున్నాను, అయినా జరుగుతలేదని మనం అనుకుంటాం కదా. నీరసించాల్సిన అవసరం లేదు పిల్లలు. మనకంటే ముందు దావీదు ఉన్నాడు.
ఇలా సౌలు చనిపోయిన తర్వాత ప్రియులారా దావీదు దేవుని మీద విన్నవించుకుంటాడు, అయ్యా నన్ను చంపాలనుకున్న వ్యక్తి చనిపోడు కదా, నేను వెళ్ళాలా మరి, నేను బెత్లెహేము వాడిని కదా, మరి యెరూషలేముకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలంటే హెబ్రోనికి వెళ్ళమంటాడు. హెబ్రోనికి దావీదును అతని కుటుంబమును అతనితో ఉన్న 600 మంది కుటుంబీకులు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ప్రియులారా హెబ్రోన్లో ఉంటాడు. ఈ వార్త విన్న ప్రియులారా ఇశ్రాయేలులో ఒక గోత్రం మాత్రమే, యూదా గోత్రం మాత్రమే ప్రియులారా ఆయన దగ్గరికి వస్తుంది. ప్రియులారా ఆయన దగ్గరికి వచ్చేసి మాకు రాజుగా ఉండమని పట్టాభిషేకం చేస్తారు. ప్రియులారా రాజుగా ఉంచుకుంటారు. ఒక గోత్రం మాత్రమే, మిగతా 11 గోత్రాలు తను పట్టించుకోగలరు. ఎందుకంటే పిల్లల సౌలు గారు చనిపోయారు కదా. ఇప్పుడు రెండో భాగం ఎందుకు అలా జరిగిందో, ఇప్పుడు అతను సిగ్లగ్ నుంచి ఎక్కడికి వచ్చేసాడు, హెబ్రోన్కి వచ్చేసాడు దావీదు గారు. అతను అలాగే ఉంచాడు పిల్లలు. అతని కింద అతని సైన్యాధిపతి ఉన్నాడు, ఎవరంటే అబ్నేరు. సౌలు సైన్యాధిపతి అబ్నేరు పిల్లలు. నిజంగా ఇలాంటి వారు కూడా సమాజంలో సంఘంలో కనబడతారు పిల్లలు. దేవుడే దావీదును వెన్నుతున్నాడు, దేవుడే సాక్షాత్తు దావీదుతో తోడుగా ఉన్నాడు, అన్ని విధాలుగా అతని సపోర్ట్ చేస్తున్న విషయం అబ్నేరుకు బాగా తెలుసు పిల్లలు. ఎందుకంటే సైన్యాధిపతి అంగరక్షకుడు అబ్నేరు సౌలు. అతని బయోగ్రఫీ రాయాలంటే అబ్నేరే రాయగలుగుతాడు పిల్లలు, అంత చక్కగా తెలిసిన వ్యక్తి. అతను ఏం చేశాడంటే పిల్లలు, ఎవరో దావీదు రాజు అవ్వాల్సిన అవసరం ఏమున్నది, బెన్యామీను గోత్రం నుంచి కదా సౌలు చనిపోయింది, అయితే ఇతర గోత్రం నుంచి రాజు కావాలని 12-11 గోత్రాలను దగ్గర తీసుకొచ్చేసి అక్కడ చర్చించేసి రాజకీయ మతనాలు చేసేసి సౌలు కుమారుడైన ఇష్బోషెతును రాజుగా చేస్తాడు పిల్లలు. పెద్దలను ఒప్పించేసి. అర్థమవుతున్న పిల్లల ఎందుకు విషయం చెప్తున్నాడు, దీంట్లో ఒక అమూల్యమైన పాఠం నేను తెచ్చుకుంటాను పిల్లలు. ఈ అబ్నేరు రాజకీయ మతనాలు చేసేసి సౌలు కుమారుడైన ఇష్బోషెతును రాజుగా పెడతాడు పిల్లలు. రాజుగా పెట్టిన తర్వాత ప్రియులారా ఈ 11 గోత్రాలు వాళ్ళని అనుకరిస్తాయి, ఒక గోత్రం మాత్రమే దావీదుని అనుకరిస్తాయి పిల్లలు. ఈ అబ్నేరు ఎలాంటి వాడంటే పిల్లరా, సౌలుకు దగ్గర ఉన్నాడు సైన్యాధిపతి. ఒకనొక దినమున పిల్లలు సౌలు తరుముతూ వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ నిద్రపోతుంటారు ఒక స్థలంలో నిద్రపోతుంటారు పిల్లలు. అప్పుడు దావీదు తనతో ఉన్న యోవాబును వచ్చి నిద్రపోతున్న గుడారంలోకి వెళ్ళిపోతారు. సౌలు దగ్గర ఉన్న ఒక వెపను, ఒక వాటర్ బాటిల్, ఒక పీఠం అంటే పల్లెము, నీళ్ళ బుద్ధి, ఈ 2 దావీదు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అంటాడు యోవాబు, ఒక్కటే పోటు, నేను పొడిచి సౌలును చంపేస్తాను, శత్రువు నీ చేతికి వచ్చేస్తాడు కదా అంటే వద్దు, అతను ముట్టడానికి కూడా మనకు ఆస్కారం లేదని నీళ్ళ బుద్ధిపి అతను పల్లెం తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత, స్వరం వినబడేంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు దావీదు గొప్ప స్వరంతో అంటాడు, అబ్నేరు నువ్వు మొగాడివి కావా, సౌలుకు అంగరక్షకుడుగా ఉండాల్సిన నీవు తన ప్రాణానికి హాని వచ్చినప్పుడు నీకు తెలియదా, నువ్వు ఎలా నిద్రపోతున్నావు, ఇంత పౌరుషం లేదా, నువ్వు ఇశ్రాయేలులో నువ్వు గోత్రీకుడు కావా, నువ్వు ఎలాంటి వ్యక్తివి అని హెచ్చరించి మాట్లాడడానికి వెళ్ళి అబ్నేరు నిజంగా గుండె జారిన పని అయిపోతుంది. అక్కడి వరకు వచ్చేసి చూసుకో, రాజు నీళ్ళ బుడ్డి పీఠం ఎక్కడ పోయిందో చూడు, బల్ల పెట్టిపోయిందో చూడు అన్నప్పటికీ నిజంగా అబ్నేరు గుండె జారిన పని అయిపోతుంది పిల్లలు. ఇది మనసులో పెట్టుకొని కక్షగా దావీదు రాజు అయిపోయాడు అనుకోండి, ఇతని పనులేం జరగవు. అదే ఇతను చెప్పిన వ్యక్తి రాజు అనుకోని సూత్రధారి అన్నిటికీ ఇతని ఉండిపోతున్న స్వార్థంతో దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఇష్బోషెతును రాజుగా చేస్తాడు పిల్లలు. ఎవరు? ఈ అబ్నేరు పిల్లలు. ఈ ఇష్బోషెతు ఎవరో కాదు పిల్లలు, సౌలు కుమారుడు ఒకడు. ఇష్బోషెతు ఎవరంటే ఒక రాజకీయంగా నిజంగా పదవి ఇప్పించిన వ్యక్తి పిల్లలు. కేవలం అతను నార్మల్, ఎలాంటి అంతగా మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు పిల్లలు. అబ్నేరు సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే రాజైన వ్యక్తి పిల్లలు. అంతవరకు అతని గురించి మనం ఎక్కువ ఆలోచించిన అవసరం కూడా లేదు పిల్లలు. ఈ అబ్నేరు ఏం చేశాడంటే పిల్లరా, దేవుడి సంకల్పము, దేవుడు దావీదుకు తెలుగున్న విషయము అతనికి బాగా తెలుసు. అయినప్పటికీ దాన్ని వ్యతిరేకించి 11 గోత్రాల్ని కలుపుకొని ఈ ఇష్బోషెతును రాజుగా పెట్టడం. అంతటితో కాకుండా పిల్లరా, నిజంగా ఒక దేవుని పరిచయంలో ఉంటూ దేవుడికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దావీదుకు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్తాడు పిల్లలు. ఈ అబ్నేరు సౌలు పక్షంలో, సౌలు కుటుంబీకుల పక్షంలో యుద్ధానికి వెళ్తూ ఈ అబ్నేరు నిజంగా సైన్యం నుంచి వెళ్తూ మహానాయకులు ఉంటారు వీళ్ళు. ఇక్కడ నుంచి వెళ్తూ యుద్ధానికి వెళ్తూ ప్రియులరా ఒక గిలాదు అనే కొండకు వస్తారు. గిలాదు అనే కొలను దగ్గరికి వస్తారు, ఒక బావి దగ్గరికి వస్తారు. గిలాదు అనే బావి దగ్గరికి వస్తారు. ఎవరు? ఈ ఇష్బోషెతు పక్షమున అబ్నేరు సైన్యం, ఈ దావీదు పక్షమున యోవాబు అతని సైన్యము, ఇద్దరు కూడా బావి దగ్గరికి వస్తారు, కొలను దగ్గరికి వస్తారు. నిజంగా ఈ అబ్నేరు గురించి మనం ఆలోచిస్తే పిల్లరా, చాలా చెడ్డ మనస్తత్వం చెందిన వ్యక్తి. దేవుని సంకల్పాన్ని తిరస్కరిస్తున్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, వాగ్దానం చేసిన దేవుడిని అభిషేకించిన వ్యక్తి అని తెలిసినా కానీ అతను రాజుగా అవ్వకుండా అడ్డగిస్తున్న వ్యక్తిలో ప్రథముడు అబ్నేరు పిల్లలు. అంతేకాకుండా దేవుడు ఇష్టడైన వ్యక్తి మీదకి యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి అబ్నేరు పిల్లలు.
యుద్ధానికి వెళ్తారు పిల్లలు. రెండు సమూహాలు ఒక కొలల దగ్గర చేరుకుంటాయి. కొలల దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లల యుద్ధానికి కంటే ముందుగా ఒక మల్ల యుద్ధం, కుస్తీ పోటీ అంటారు కదా, మా దగ్గర నుంచి 12 మంది, మీ దగ్గర నుంచి 12 మంది రావాలని ఒక నిర్ణయించుకుంటారు పిల్లలు. రెఫరెన్స్ అన్ని చూపిస్తే మన సమయం అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేను చూపించట్లేదు, మీరు పోరవద్దు పడకూడదు అని. ఇక్కడ నుంచి 12 మంది, ఇక్కడ నుంచి 12 మంది వస్తారు పిల్లలు. సౌలు పక్షం నుంచి, సౌలు కుటుంబం నుంచి, ఇష్బోషెతు కుటుంబం నుంచి అబ్నేరు అతని సైనికులు, దావీదు కుటుంబం నుంచి, దావీదు పక్షం నుంచి యోవాబు అతని సైనికులు ఇద్దరు వస్తారు. ఇందులో నుంచి 12, ఇందులో నుంచి 12 వస్తారు పిల్లలు. మళ్ళా యుద్ధం కదా, కుస్తీ పోటీ పెట్టుకుందామని ఒకరు తలను పట్టుకొని ఒకరు కత్తితో పొడుచుకుంటే 24 మంది చనిపోతారు పిల్లలు. మ్యాచ్ డ్రా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ యుద్ధం ప్రకటిస్తారు పిల్లలు. భయంకరమైన యుద్ధం పిల్లలు. భీకరమైన యుద్ధంలో దేవుడు మరొక్కసారి ఓపెన్ గ్రౌండ్ లో మరొక్కసారి రుజువు చేసి నేను దావీదు పక్షం ఉన్నామని గొప్ప విజయాన్ని దావీదు సైనికులకు ఇచ్చేశారు పిల్లలు. ఇలా తరుముతూ ఉంటే పిల్లలు పారిపోతుంటారు. ఎవరు? ఈ బెన్యామీను గోత్రికులు, సౌలు కుటుంబీకులు పిల్లలు, అబ్నేరు కుటుంబీకులు పారిపోతుంటారు. సైన్యం అంతా పారిపోతుంటారు. ఇలా పారిపోతున్న సందర్భంలో యోబు అతని సైన్యం తరుముతున్నప్పుడు పిల్లల యోబుకు ఇద్దరు సహోదరులు ఉంటారు, అభిషేకు, ఆశాయేలు. ఈ ఆశాయేలు లేడీ వల్ల పరుగులెత్తువాడు పిల్లలు, లేడీ కాళ్ళ వల్ల పరుగులెత్తువాడు. ఇలా పరిగెత్తుతుంటే అబ్నేరు అంటాడు, అయ్యా నువ్వు నాతో పాటు వస్తున్నావు. అబ్నేరు, యోబు యొక్క తమ్ముడివే కదా ఆశాయేలు అంటే, నేను తమ్ముడిని అంట. నా వెనకాల ఎందుకు పరిగెత్తుతున్నావు? నాతో పాటు పరిగెత్తొద్దు. ఒకవేళ నేను చంపాను అనుకో, నేను యోబుకు నా మొక్కని చూపించుకోలేదని అబ్నేరు హెచ్చరిస్తాడు పిల్లలు. అయినప్పటికీ ఆశాయేలు వినడు. వినపోయే వరకు బల్లెం తీసి కడుపులో పొడుస్తాడు పిల్లలు. ఈ ఆశాయేలు చనిపోతాడు అక్కడ. సైన్యం అక్కడే ఆగిపోతుంది. కానీ యోవాబును అతని ఇంకొక సహోదరుడైన అభిషేకం ఇద్దరు తరుముతూనే ఉంటారు. బెన్యామీను పారిపోతూనే ఉంటారు పిల్లలు. నిజంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి పిల్లలు, బెన్యామీను అంటే యుద్ధంలో ప్రావీణ్యం ఉన్నవాడు. ఒకసారి యుద్ధానికి వెళ్ళాలంటే మరొక స్టెప్ ఆలోచించి వెళ్ళాల్సింది. అలాంటి సామర్థ్యం గల వ్యక్తి దావీదు యొక్క సేన ముందు, దావీదు యొక్క సైన్యం ముందు నిజంగా పారిపోతున్నారు పిల్లలు. పారిపోతుంటే చీకటి పడిపోతుంది. యోబు అతని సహోదరుడు తరుముతుంటే చీకటి పడిపోతుంది. అప్పుడు అంటే అబ్నేరు, ఇంకా ఎంతకాలం, ఎంత సమయం వరకు నన్ను తరుముతూనే ఉంటాం? ఆపొచ్చు కదా, కత్తి నిరంతరం భక్షించడానికి కొద్ది ఆపొచ్చు కదా అన్నప్పుడు నిజంగా దేవుని తోడు. జగడమానుడకు నువ్వే నన్ను హెచ్చరించింది, నువ్వే అది ఉసిగొలిపింది, నువ్వు ఆపమన్నావు కాబట్టి ఆపుతున్నా ఆపేస్తారు పిల్లలు. అప్పుడు సైన్యాన్ని లెక్క చూసుకుంటారు. సైన్యాన్ని లెక్క చూసుకుంటే పిల్లల యోబు సైన్యము దావీదు పక్షంలో ఉన్నారు, అబ్నేరు సైన్యము ఇష్బోషెతు పక్షంలో ఉన్నారు. సైన్యాన్ని లెక్క చేసుకుంటే పిల్లలు ఆశాయేలు యోబు తమ్ముడు అని చెప్పాను కదా, ఈ ఆశాయేలు చనిపోతారు. అతనితో పాటు ఇంకా 19 మంది చనిపోతారు పిల్లలు. ఎంతమంది అయ్యారు? ఆశాయేలు ఒక్కడు, ఇంకా 19 మంది. ఎంతమంది అయ్యారు? 20 మంది అయ్యారు. వీరు ఎవరు? దావీదు పక్షంలో ఉన్నవారు. అలాగే అబ్నేరు సైన్యం కూడా లెక్క పెట్టుకుంటుంది. ఇంచుమించు 360 మంది చనిపోతారు పిల్లలు. అబ్నేరు సైన్యాన్ని కూడా లెక్క పెట్టుకుంటే ఇంచుమించు 360 మంది చనిపోతారు. ఏమంటే మధ్యలో ఎన్నికలు జరిగాయి కదా, చాలా మంది ఎట్లా చెప్పేశారంటే ప్రొఫెసీ, లేదా వస్తే కనుక చంద్రబాబు రాయాలి, లేదంటే పవన్ కళ్యాణే రావాలన్న. వాళ్ళందరినీ తల్లదన్నట్టుగా రాలేదు రిజల్ట్. వచ్చిందా? రాలేదు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పార్టీ వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత ఎలక్షన్ జరిగితే ఏమన్నారంటే, ఈసారి ఎలక్షన్ వస్తే ఎవరు వస్తారండి? వస్తే రావచ్చు టీఆర్ఎస్, కానీ బహుశా కష్టమేమో అన్నట్టు మాట్లాడారు. ఎందుకంటే మహాకూటమి ఏకమైపోయిందని. నిజంగా మహాకూటమిని కూడా తలదన్న రీతిగా టీఆర్ఎస్ రాలేదండి పిల్లలు. అలాగే ఇది ఏకంగా చెప్పుకోవాలంటే అది క్లీన్ స్వీప్ అన్నారు కదా, మొత్తం సీట్లని వాళ్ళకి వచ్చేసి. అలాగే పిల్లల యుద్ధంలో కూడా దావీదు పక్షంలో నేను ఉన్నానని మరొక్కసారి దేవుడు రుజువు చేశాడు పిల్లలు. ఇజ్రాయెల్ అందరికీ తెలిసిపోతుంది, దేవుడు ఓపెన్ గా ఛాలెంజ్ చేసినా కానీ నిజంగా దావీదు పక్షంలో నేను ఉన్నానని రుజువు పరుస్తున్నాడు పిల్లలు. అలా చూస్తూ ఉంటే పిల్లల ఇజ్రాయెల్ అందరూ కూడా ఆలోచిస్తున్నారు, నిజంగా నేను సౌలు కుటుంబ పక్షంలోనే దేవుడు ఉన్నాడు అనుకున్నాం, కానీ ఇంతకాలము దావీదుకు కనీసం ఈగ కూడా వాడలేదు. అతని సైన్యంలో ఇంచుమించు 20 మందే చనిపోయారని వాళ్ళ ఆలోచన ఉన్నారు. ఇంతతో ఆగకుండా పిల్లల ఈ అబ్నేరు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే పిల్లల, చెడు సంకల్పం కలిగిన వాడు, దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకించిన వాడు చేసిన తప్పు ఏంటంటే దావీదుకు వ్యతిరేకంగా వేరే రాజ్యంలో పెట్టేశాడు. దావీదుకు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి, అలాగే సహోదరులలో యుద్ధం కలిగించిన వ్యక్తి ఈ అబ్నేరు పిల్లలు. ఈ 11 గోత్రాలు, ఈ ఒక గోత్రం వేరే వాళ్ళు కాదు, ఈ 12 గోత్రాల నుంచి వచ్చేవారు, తన సహోదరులను గొడవ పెట్టిన వ్యక్తి పిల్లలు. ఇలా ఉంటే పిల్లల దావీదు గారి గురించి మనం ఆలోచిస్తే పిల్లల ఇలా ఉంది. మరి నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను కదా తండ్రి, ఏ రోజు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. శ్రమ వచ్చిన, బాధ వచ్చిన తన విశ్వాసం మాత్రం కోల్పోలేదు. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా ఇన్ని సంవత్సరాలైంది, నెల రోజులైంది, మన స్థితిగతుల నుంచి మనం కోల్పోవట్లేదు. ఈ కోరిక ఇంకా నెరవేరలేదు, దేవుడు ఈ పని చేస్తాడే అనుకున్నాను, ఇంకా కాలేదని విశ్వాసంలో మాత్రం సన్నగిలిపోదు పిల్లలు. మనకంటే ముందు దావీదు గారు ఉన్నారు.
ఇంచుమించు ఆ సింహాసనం కొరకు నిరీక్షిస్తే 7 సంవత్సరాలు 6 నెలలు పట్టింది ప్రియులు ఈ 12 గోత్రాలకు సింహాసనం మీద కూర్చోవడానికి. ఒక్క గోత్రం మాత్రమే దావీదుతో వెన్నంటి ఉన్నదని చెప్పాను కదా ప్రియులు. ఇలా ఉంటున్న కాలంలో ప్రియులరా దేవుడు యొక్క ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది ప్రియులరా. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ దేవుడు యూటిలైజ్ చేసుకుంటాడు. ఎలా అంటే పిల్లరా, ఈ అబ్నేరు ఉన్న చెడ్డ మనస్తత్వం బట్టి సౌలు చనిపోయిన తర్వాత తన ఉపపత్నిలో ఒక ఉపపత్నిని చేరదీస్తాడు. చేరదీసిన తర్వాత హత్తుకుంటాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఆ ఇశ్రాయేలుకు రాజు ఉన్న ఇష్బోషెతుకు తెలిసింది, సౌలు కుమారుడు తెలిసింది. అబ్నేరును పిలిపిస్తాడు. నువ్వు చేసిన తప్పేంటయ్యా? నా తండ్రి యొక్క భార్య నువ్వు చేర్చుకుంటావు, ఇది తప్పు కదంటే అప్పుడు ఈ అబ్నేరు రివర్స్ అయిపోతాడు. ఎందుకంటే మనోడు సపోర్ట్ వల్లే కదా రాజు అయింది. నేను రాజు చేస్తేనే నువ్వు రాజు అయినావు, నువ్వు నన్ను నిలదీస్తావు, కుక్కతో సమానంగా నన్ను ఎంచుతావా? నీకు దిక్కనేవాడు లేనప్పుడు నేను నీకు సపోర్ట్ చేశాను కదా, అలాంటి నువ్వు నన్ను వ్యతిరేకిస్తావని ఈ అబ్నేరు రివర్స్ అయిపోతాడు పిల్లలు. స్టోరీ అంతా మారిపోతుంది చూడండి పిల్లలు. ప్లాన్ రాత్రి మారిపోతుంది. దేవుని యొక్క ప్రణాళిక కూడా అలాగే ఉంటుంది పిల్లలు. ఈ అబ్నేరు రివర్స్ అయిపోయే వరకు అప్పుడు అంటాడు పిల్లలు ఏమంటారు, దేవుడు దావీదుకు తోడుగల విషయము ఇశ్రాయేలు అందరికీ తెలుసు, దావీదును నేను రాజుగా చేస్తాను, దావీదును నేను రాజుగా చేస్తానని ఈ అబ్నేరు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరితోని? ఇష్బోషెతుతో. నిజంగా చూడండి పిల్లలు, వ్యతిరేకించిన వ్యక్తే ఇతను. ఇలాంటి వ్యక్తి మళ్ళీ అగెనిస్ట్ మారిపోయి దావీదును నేనే రాజు చేస్తానని భయంకరమైన ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లలు. అంతే, ఇష్బోషెతు గుండె జారిపోతుంది పిల్లలు. ఇతను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పిల్లల 20 మందిని తీసుకొని దావీదుకు వర్తమానం పంపిస్తాడు, దూతలు పంపిస్తాడు. నేను కావాలనుకుంటాను, నాకు అపాయింట్మెంట్ కావాలనుకున్నాను. అపాయింట్మెంట్ కావాలనుకున్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు, నేను ఇస్తాను కానీ దానికంటే ముందు ఒక పని చేయాలి. మీ యజమానుడు సౌలు నాకు ఒక పని అంటే ఒక సాయం చేసినట్టుగా చేసి మర్చిపోయాడు. భార్యను ఇచ్చాడు, మికాలును భార్యగా ఇచ్చాడు, కానీ వెంటనే తీసేస్తున్నాడు. నువ్వు నా భార్యను పంపించు, నేను అప్పుడు నా అపాయింట్మెంట్ ఇస్తానని అంటాడు. అందుకు ఈ అబ్నేరు అలాగే ఇష్బోషెతు కూడా సపోర్ట్ చేసి ఇనిషియేట్ తీసుకొని అతని భార్యను తిరిగి పంపించేస్తారు పిల్లలు. దావీదు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత బహుశా ఈ అబ్నేరు క్షమించమని అడిగి ఉండొచ్చు పిల్లలు. అడిగిన తర్వాత దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా అంటారు, ఇశ్రాయేలుకు చాలా రోజుల నుంచి కోరిక ఉంది, నువ్వే రాజుగా కావాలని. ఇవందుకు నేను సపోర్ట్ చేస్తాను, నేను ఇశ్రాయేలు పెద్దలన్నీ సమకూర్చి నేను మాట్లాడతాను, నువ్వు రాజుగా ఉండి పరిపాలించని దావీదుతో మాట్లాడతాను పిల్లలు. శత్రువే మారిపోతున్నాడు పిల్లలు. చూస్తున్నారు, శత్రువే మారిపోతున్నాడు. ఇతను మారిపోయిన వ్యక్తి అతను ఊరికి పంపించకుండా బిందు చేసి మరీ పంపిస్తాడు. ఎవరు? దావీదు. ఇలా వెళ్ళిపోతున్న అంత బాగుంది. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు పెద్దలందరినీ సమకూర్చుకొని, మీరు ఎప్పటి నుంచో కోరిక కదా దావీదు రాజుగా కావాలని, మీకు చాలా ఇష్టం కదా, ఒక పని చేయండి, దావీదు రాజుగా చేసుకున్నాను, నేను వెళ్ళి మాట్లాడతాను. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఒప్పించేసింది పిల్లలు. ఇలా ఉన్న సందర్భంలో పిల్లల యోవాబు ఉన్నాడు కదా, యోవాబు దావీదు సైన్యాధిపతి. ఇతను మాట్లాడుకున్నప్పుడు యోవాబుకి ఏ విషయం తెలియదు పిల్లలు. యోవాబుకి ఏ విషయం తెలియదు. అతను యుద్ధంలో ఉంటాడు, వేరే దగ్గరికి దోపుడు సొమ్ము కోసం వెళ్తాడు. వచ్చే వరకు ఎవరో ఒక వర్తమానం చెప్పేశారు, అయ్యా మన శత్రువు అబ్నేరు వచ్చి దావీదు దగ్గర కలిసేసి వెళ్ళిపోయారు. ఆ విషయం తెలిసే కానీ యోవాబు షాక్ అయిపోతాడు. అరే ఇతను ఎలా వచ్చేసాడు? వెంటనే దావీదు దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వు ఎలా అతన్ని సమాధానంగా వెలిగించింది? ఎందుకంటే నీకు అగెనిస్ట్ ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎందుకు వెల్లడించమని అంటాడు, హెచ్చరించి మాట్లాడతారు పిల్లలు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి కోపంతో వెళ్ళిపోయి యోవాబు ఏం చేస్తాడంటే కొంతమంది దూతలను పిలిపిస్తాడు, అబ్నేరు పీల్చుకుని రమ్మని. అన్ని బాగా జరుగుతున్నాయి పిల్లలు. శత్రువే మారిపోయాడు, అన్ని బాగా జరుగుతున్నాయి. యోవాబు ఏం చేశారంటే పిల్లల దూతల్ని పంపించేసి రహస్యంగా అతను తెప్పించేసి అబ్నేరును పొడిచి చంపేస్తారు పిల్లలు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అరే దావీదు భలే నటించేశాడు, శత్రువు వచ్చినప్పుడు భోజనం పెట్టి పంపించేశాడు, కానీ చాటుగా చంపేసాడు అనుకోవడం. కానీ విషయం దావీదుకు తెలియదు పిల్లలు. కానీ ఇశ్రాయేలు మనస్తత్వాన్ని ఎరిగిన దేవుడు నిజంగా రాజుగా పెట్టాలనుకుంటే బలవంతంగా తీసుకొచ్చేంత దేవుడు రాజుగా పెట్టచ్చు పిల్లలు. కానీ దేవుని ఉద్దేశం దేవుడికి నచ్చడమే కాదు, మనుషులకు కూడా నచ్చాలనే ఉద్దేశంతో ఇంత కాలాన్ని తీసుకున్నాడు పిల్లలు. ఈ 7 సంవత్సరాలు 6 నెలలు తీసుకోవడానికి కారణం కూడా నాకు నచ్చడమే కాదయ్యా దావీదు, నువ్వు ఇశ్రాయేలు జనంగా అందరికీ కూడా నచ్చాలంటే తన ప్లాన్ స్టార్ట్ అయిపోయింది. అబ్నేరే అగెనిస్ట్ అయినోడు మళ్ళీ పాజిటివ్ రెస్పాన్స్ అయిపోయి అందరినీ సమకూర్చేసి దాన్ని రాజుగా పెట్టడమని అన్ని మంత్రాలు చేశారు, అంతసేపు చేశారు. ఇలా బాగున్న టైంలో యోవాబు తన సహోదరుని చంపాడు కదా ఆషేయను, అది మనసులో పెట్టుకొని అబ్నేరుని చంపేశారు పిల్లలు. ఈ విషయం తెలుసుకుని దావీదు చాలా బాధపడిపోతాడు. వెంటనే యోవాబుని పిలిపిస్తాడు, అతను శపించేస్తాడు, నువ్వు కుంటివాడు గాను, నీ కుటుంబీకులు కుంటివారు గాను, నీరు కారుతున్న వారు గాను, పేదవారు గాను, నీ కుటుంబం ఉంటుంది, నీ తల్లి కుటుంబం, నీ కుటుంబం అందరూ ఇలా ఉంటారని శపించేస్తారు పిల్లలు. అంతేకాకుండా పిల్లల ఈ అబ్నేరు చనిపోయిన శవం పాడే ముందు ఈ యోవాబు కుటుంబీకులను పెడతాడు, మీరు ముందుండండి, ఏడవండి, అంగలాంచండి వాళ్ళని హెచ్చరిస్తాడు పిల్లలు.
అంతేకాకుండా పిల్లలు దావీదు ఎంతో శత్రువైనప్పటికీ పిల్లలు అతని నిమిత్తం శోక కీర్తన ఒకటి పాడతాడు. శోక కీర్తన ఒకటి పాడతాడు. ఆ మాట చూద్దాం పిల్లలు. మరి ఎక్కువగా మాట్లాడుతుందేమో చూద్దాం ఆ మాట. 2 సమయం 2 సమయం 3వ అధ్యాయం 31 నుంచి కొన్ని మాట్లాడుతున్నాం పిల్లలు. దావీదు మీ బట్టలు చింపుకొని గోనె పట్టె కట్టుకొని అబ్నేరు శ్రమలకు ముందు నడుచుచు ప్రలాపం చేయుడని యోవాబును అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞయించెను. రాజును స్వయంగా పాడబెట్టి నడిచెను. రాజు కూడా ఏడుస్తున్నాడు పిల్లలు. జనులందరూ ఏడ్చి ఎట్లనగా అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లుగా నువ్వు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండాను సరిపోతుంది పిల్లలు. ఈ కీర్తన పాడుతుంటే పిల్లలు అక్కడ ఉన్న జనంగా కూడా రాజే సాక్షాత్తు పాడబెట్టి వెళ్తున్నాడు. రాజు కూడా చాలా ఏడుస్తున్న వరకు వెళ్ళి అప్పుడున్న జనంగా రాజు చూసి ఇంకా ఏడుస్తున్నారు పిల్లలు. ఎందుకంటే శత్రువు అనుకున్నారు కానీ శత్రువు కాదు. నిజంగా మా రాజు ఒక గోత్రకు వాడినప్పుడు ఈ రాజు అతన్ని ఆదరించి శత్రువు పాడబెట్టి వెళ్తున్నాడు. ఎవరైతే చంపారో అతన్ని కూడా పాడికి ముందుగా పెట్టేశాడని జనులందరూ ఆలోచిస్తున్నారు పిల్లలు. అంతేకాకుండా రాజు ఒక శోభ గీతను ఎత్తి పాడుతుంటే ఆ మాటలు విన్న కొద్ది జనులు ఇంకా ఏడుస్తున్నారు పిల్లలు. ఈ మాటలు అయిన తర్వాత అంతేకాదు పిల్లలు, శత్రువు చనిపోయినప్పటికీ దావీదు ఉపవాసం ఉండి అతని కొరకు అంగలారుస్తున్నాడు. జనులు వచ్చేసారు. అయ్యా కొద్ది భోజనం తినయ్యా అంటే వద్దు, ఒకవేళ నేను కనుక సాయంకాలం వరకు తింటే నేను శాపగ్రస్తులను తను తాను శపించుకుంటాడు పిల్లలు. ఇంతటి గొప్ప మానవత విలువలు కలిగిన వ్యక్తికి అడ్డుగా నిలబడింది అబ్నేరు పిల్లలు. దేవుడి సంకల్పం ఎలా ఉంటుందంటే పిల్లల, అతను తనకి ఇష్టమైన వారి మీద ఏదైనా మచ్చొచ్చినా, తనకు నచ్చిన వారి మీద, తన సేవకుల మీద, తన విశ్వాసుల మీద ఏదైనా చెడు అభిప్రాయం కలిగినా అది తుడిచివేయడానికి దేవుడికి కాలం పడుతుంది పిల్లలు. అంతే. ఏదో దేవుడు చూడలేదని కాదు, దేవుడు మాట్లాడలేని వాడు కాదు, దేవుడు దానికి నిజంగా దానికి రిజల్ట్ ఏది ఇవ్వట్లేదని కాదు పిల్లలు. కొంత కాలం పడుతుంది. అది ఎలా అయిపోయిందంటే తన ప్లానింగ్ ఆపరేషన్ అంతా ఎలా ఉందంటే పిల్లల, శత్రువుని తన వైపుగా మార్చుకొని అంత కార్యక్రమం అంతా సెట్ అయిన తర్వాత అబ్నేరు చనిపోయాడు పిల్లలు. అబ్నేరు ఎవరినైతే చంపారో ఆ యోవాబు కుటుంబాన్ని దేవుడు నిజంగా దావీదు శపించినట్టుగా అతనికి ఇక్కడ చూస్తాం పిల్లలు. అంతేకాకుండా శత్రువు కొరకు తను ఏడ్చి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచినట్టుగా దావీదు మనస్తత్వం జనులందరూ చూస్తారు పిల్లలు. ఈ జనులందరూ చూసంట పిల్లల, నిజంగా ఈ అబ్నేరు చనిపోవడంలో దావీదు యొక్క పాత్ర ఏ మాత్రం లేదని అప్పుడు నమ్ముతారంట పిల్లలు. అర్థమవుతుంది పిల్లలు. అప్పుడు 11-12 గోత్రాల వారు చూస్తున్నారు, జనమందరూ చూస్తున్నారు. ఈ అబ్నేరు చంపింది దావీదే అనుకున్నారు ఒకప్పుడు. ఈ కార్యక్రమాలన్నీ చేసేవారికి యోవాబును శపించడం, యోవాబు కుటుంబాన్ని పాడే కంటే ముందు పెట్టడం, ఇతను కూడా పాడితో వెళ్ళడం, ఇతను ఏడవడం, వారి కొరకు ఒక శోక కీర్తన పాడడం, ఉపవాసం ఉండడం, తను తాను శపించుకోవడం జనులందరూ చూసంట నిజంగా దావీదు హస్తము ఈ అబ్నేరు హత్యలో లేదని జనులందరూ నమ్ముతారంట పిల్లలు. చూసారా పిల్లలు? మబ్బు ఎలా అయిపోయిందంటే మనము వాష్రూమ్లో చూస్తాం కదా పిల్లలు, మిర్రర్ అంతా ఇట్లా మాంచమంతా పేరుకుపోతుంది, చేతులు ఇలా వెళ్ళి అంతా పోతుంది. కారులో ఏసీ ఎక్కువైనప్పుడు బయట హ్యూమిడిటీ వల్ల మాయిశ్చర్ అంతా పైన ఉంటుంది, వైపర్ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది, అంత క్లీన్ అవుతుంది కదా. అలాగే ప్రేమ, నువ్వు నీతిగా బ్రతికినా, విశ్వాసమైన నీకు ఒక నింద వచ్చినా, ఒక కాపరిమైనా, సేవకుడుమైనా ఎవరైనా అది తీసివేయడానికి కొంత కాలం పడుతుంది అంతే. దావీదు నిజంగా ఇంచుమించు 7 సంవత్సరాలు 6 నెలలు ఎదురు చూశాడు పిల్లల. ఆ నిందను పోవడానికి దేవుడు దావీదు పక్షం ఉన్నాడని మరొక్కసారి రుణిపరిచేశాడు పిల్లలు. దేవుడికి నచ్చడమే కాదు పిల్లలు, రూలింగ్ చేయాలంటే దేవుడికి నచ్చడమే కాదు, జనులందరికీ నచ్చాలనే ఉద్దేశంతో అంత కాలాన్ని తీసుకున్నాడు పిల్లలు. ఒకప్పుడు అనుకుంటారు ఎలక్షన్ కొంతమంది, అరే మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చింది కదండి, మహాకూటమి ఏమైపోయిందంటే ఇది ప్రజల తీర్పు అండి అని అంటారు కదా. అరే మరి పవన్ కళ్యాణ్ పార్టీ ఏమైపోయిందండి, చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయింది, అంత 10 సంవత్సరాలు పాలించడం కదా, ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ప్రజల తీర్పు, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అందరికీ జై కొట్టాల్సిందేనంట కదా పిల్లలు. ఇది దేవుని తీర్పు పిల్లలు. జనులందరూ ఒప్పేసుకుంటారు, ఇంకా దీంట్లో తిరుగులేదు. నిజంగా అంత కాలం పట్టింది పిల్లలు దేవుడు యెరూషలేముకు అతని రాజుగా వేయడానికి. ఒక గోత్రం వారి ముందు ఆదరించారు, మిగతా 12 గోత్రాలు ఆదరించడానికి ఇంచుమించు దావీదు పట్టిన కాలం 7 సంవత్సరాలు 6 నెలలు పిల్లలు. ఒక గోత్రానికి 7 సంవత్సరాలు 6 నెలలు రాజుగా ఉన్నారు హెబ్రోన్లో. మిగతా కాలము 37 సంవత్సరాలు, ఇంచుమించు 40 సంవత్సరాలు రూలింగ్లో, 7 సంవత్సరాలు హెబ్రోన్లో, మిగతా కాలం అంతా కూడా యెరూషలేములో ఉన్నాడు పిల్లలు.
నిజంగా సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసంలో నగిలిపోవాల్సిన అవసరం లేదు. రక్షణలోకి వచ్చిన మనము సమస్యల నుంచి పరిష్కారం రానంత మాత్రం విసిగిపోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం జరగలేదని మనం నిరసించుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకంటే ముందు దావీదు ఉన్నాడు. శ్రమల్లో బాధల్లో అతని విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా దేవుని కొరకు బ్రతికిన దావీదు ఉన్నాడు. అలాంటి వాడిని నీతి కిరీటం నిజంగా ఆ సింహాసనంలో కూర్చోబెట్టడానికి 7 సంవత్సరాలు నిరీక్షించాడు కదా. అటు నిరీక్షణ మనం కూడా కలిగి ఉందాం. ఎబ్రిల్ రాష్ట్రపతి కదా అన్నాడు కదా, ఈ గొప్ప సాక్ష్యము మనం చూస్తున్నప్పుడు నిజంగా మన ఆత్మీయ జీవితం పాఠంగా ఉండాలి, మన జీవితానికి ఫలభరితంగా ఉండాలి. అటు రీతిగా మన జీవితాన్ని కూడా మనం కట్టుకుందాం. పిల్లలు కొద్ది మాట దేవుడికి ఆశీర్వదించుగా. దివ్యమైన వాక్య సందేశంతో